విజయదశమి మన హిందువులకు పవిత్రమైన పండుగ. నవరాత్రులు పూర్తి చేసుకొని చివరి రోజైన విజయదశమి రోజు మనం అద్భుతంగా పండుగ జరుపుకుంటాం, దసరా పండుగ. అలాగే ఈ సంవత్సరం మనకు 3 పండుగలు వచ్చినాయి. చెప్పు. నిజానికి ఈ సంవత్సరం మనకు అద్భుతంగా దసరా పండుగ, విజయదశమి పండుగ వచ్చింది. మహిషాసురుణ్ణి చంపి 9 రోజులు యుద్ధం చేసి దుర్గామాత మనకు అద్భుతమైన దసరా పండుగను ఇచ్చింది. అలాగే మనం శ్రీరామచంద్రుల వారు రావణాసురుణ్ణి చంపి మనకు దసరా పండుగను ఇచ్చారు విజయదశమి రూపంలో. అలాగే మనకు రేపు ఇంకో గొప్ప పండుగ ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం. అది కూడా మనకు పండుగ లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది దసరా పండుగ రోజు వచ్చి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి గాడ్సే గారు గొప్ప బహుమానాన్ని ఇచ్చి వెళ్ళారు. ఆ గాడ్సే గారిని ఒకసారి మనం రేపు స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కొంతమందిని జాతిపితగా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు జాతిపిత ఎప్పుడు అవుతారు అంటే మన దేశానికి మేలు చేసినప్పుడు, అంతేగాని కీడు చేసినప్పుడు కాదు అనే విషయం. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా అనే విషయం ఈ మధ్యనే యువత కూడా తెలుసుకుంటున్నారు. పెద్దవాళ్ళ దృష్టిలో కూడా పడిపోయింది. మనకు ఎవరు మేలు చేశారు, మన దేశానికి ఎవరు కీడు చేశారు అనేది తెలుసుకుంటూ అడుగులు వేస్తున్న పరిస్థితి. కాబట్టి ఇంకా మనం తడబడాల్సిన అవసరం లేదు. రేపు విజయదశమి పండుగను ఎలాగో దేవుళ్ళ కోసం మనం జరుపుకుంటూనే ఉంటాం. అలాగే ఇంకో 2 కోసం కూడా మనం జరుపుకోవాలి. ఒకటి లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం అయితే, రెండోది గాడ్సే గారు మనకు ఒక గొప్ప గాడ్ గిఫ్ట్గా మన దేశాన్ని ఒక మంచి స్థాయిలో ఉంచడానికి ఆయన సేవ నిజంగా చిన్నగా తెలిసింది ఆయన యొక్క గొప్పతనం. కాబట్టి ఈ 2 వ్యక్తుల గురించి కూడా మనం రేపు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. దసరా పండుగ రోజు ఇలాంటి మహనీయులను మళ్ళీ పుట్టించాలి. అలాగే మనం యువత తప్పుదారి పట్టకుండా ఒక మంచి మార్గంలో నడవాలి. నిజాలను నిర్భయంగా, ఇప్పటి వరకు కప్పిపుచ్చిన నిజాలను మనం బయటికి తీసి జనాలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. మరొక్కమారు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఇంటిపై కాషాయ జెండా ఎగురేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.